హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. రేపు మండే ఎలా ఉండబోతున్నాయి మార్కెట్స్ అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. మళ్ళీ ఇజ్రాయెల్ యుద్ధం అది చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. బట్ మళ్ళీ కొత్తగా జరిగింది కాబట్టి, మళ్ళీ న్యూస్‌లోకొచ్చింది కాబట్టి, మన మార్కెట్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది చూద్దాం. చార్ట్‌లోకెళ్ళి చూద్దాం మనం మార్కెట్‌లో ఎలా ఉంటాయి. నిఫ్టీ వచ్చేసి మనకు సపోర్ట్ వచ్చేసి 26,000 అనేది సపోర్ట్. అంటే 10 పాయింట్స్ అటు ఇటుగా ఉంటుంది. రెసిస్టెన్స్ వచ్చేసి 26,280 అది బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్తేనే 26,400, 430 వస్తుంది. కానీ మార్కెట్ అయితే కొంచెం ఫార్వర్డ్ లుకింగ్ జోన్‌లో ఉన్నాయి. డౌన్ సైడ్ ఉంది. 26,000 బ్రేక్ అయితే 25,800 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వస్తుంది. నిఫ్టీ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,820. 25,880 దగ్గర సపోర్ట్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ డౌన్ సైడ్ వస్తే అది బ్రేక్ అయితేనే మన 25,500 అలా ఉంటుంది డౌన్ సైడ్. ఇది నిఫ్టీ. మనకి ట్రెండ్ లైన్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఈ ట్రెండ్ లైన్‌లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే రేపు మార్నింగ్ దాన్ని బట్టి మనకు మార్కెట్ మొమెంటం అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 53,838 అంటే ఇప్పుడు దీని సపోర్ట్ వచ్చేసి 53,500 ఉంది. డౌన్ సైడ్. అప్ సైడ్ వచ్చేసి 54,000 రెసిస్టెన్స్ ఉంది. తర్వాత మళ్ళీ 54,250 లేదంటే మళ్ళీ 54,500 ఇది అప్ సైడ్ రెసిస్టెన్స్. బట్ డౌన్ సైడ్ అయితే 53,500 ఉంది. అది బ్రేక్ అయితేనే 53,200 ఉంది మళ్ళీ నెక్స్ట్. 53,100 సారీ. 53,100, 53,500 ఈ రేంజ్‌లో ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. మనం రేపు మార్కెట్‌లో అంటే వాచ్ చేయాల్సిన స్టాక్స్ వచ్చేది ఆల్రెడీ మీకు మొన్న ఫ్రైడే వీడియోలో చెప్పాను. పరాగ్ మిల్క్. పరాగ్ మిల్క్ ఒకటి చెప్పాను ఫ్రైడే వీడియోలో. ఇప్పుడు వచ్చేసి అంతకుముందు పరాగ్ మిల్క్ 191 ఉంది. ఇది వచ్చేసి మీరు 180 సపోర్ట్‌తోని హోల్డ్ చేసుకుంటే 220, 240, 260 దాకా వెళ్తుంది అప్ సైడ్ పరాగ్ మిల్క్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పరాగ్ మిల్క్. నెక్స్ట్ వచ్చేసి బాంబే డైయింగ్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. బాంబే డైయింగ్ వచ్చేసి బాంబే డైయింగ్ వచ్చేసి 213 ఉంది. ఇది 180 సపోర్ట్‌తోని హోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మీకు 260, 280, 300, 400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి లాంగ్ టర్మ్‌లో. మీరనేది ఏందంటే ఇది పెరుగుతా ఉంటే మనకు అప్ సైడ్ మనకు స్టాప్ లాస్ అనేది ట్రేడింగ్ స్టాప్ లాస్ లేక మీరు అప్ సైడ్ పెంచుకుంటూ వెళ్తే మనం దీంట్లో మాక్సిమం గెయిన్ ఎనీ స్టాక్స్‌లో గాని మాక్సిమం గెయిన్ తీయడానికి ఏందంటే మనకు ఒక 10% పెరిగిందనుకోండి. ఒక 8% స్టాప్ లాస్. 8% కంటే కిందకి వస్తుందంటే ఎగ్జిట్ కావాలి. అదే 15% పెరిగిందనుకోండి దాని స్టాప్ లాస్ వచ్చేసి 12%, 13% అట్లా చేసుకో. 20% పెరిగిందనుకోండి మీరు కొన్న దగ్గర నుంచి. దాన్ని 18%, 15% వరకు స్టాప్ లాస్ లెక్క మెయింటైన్ చేయాలి. అది డౌన్ సైడ్ వచ్చిందనుకో 15% కంటే డౌన్ అయిందనుకోండి అమ్మేసుకొని మళ్ళీ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో అనేది కంపల్సరీ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది మార్కెట్స్ అన్ని. మీరు ఫండమెంటల్‌గా బాగుంది. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాను. ఓకే. పర్లేదు మార్కెట్ పడ్డా కూడా అనుకుంటే మీరు అప్ టు 3-4 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు హోల్డ్ చేసుకుంటాననుకుంటే మాత్రం మీరు క్వార్టర్లీ యొక్క రిజల్ట్స్ చూసుకుంటూ హోల్డ్ చేసుకుంటే మాత్రం మనకు వెల్త్ అనేది
ఈజీగా క్రియేట్ అవుతుంది. ఫ్రమ్ స్టాక్ మార్కెట్ నుంచి వెల్త్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ నుంచి ఈజీగా మనం వెల్త్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఈ స్టాక్స్ అయితే 2 వాచ్ చేయండి. నెక్స్ట్ ఐపీఓలు వస్తున్నాయి. ఐపీఓ ఉన్నాయి ఐపీఓ నెక్స్ట్ ఎన్‌టీపీసీ గ్రీన్ ఇవి 2 కూడా అప్లై చేయండి. నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మార్కెట్ అయితే కొంచెం ఫ్రౌడ్ లుకింగ్‌లో ఉండే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. కొంచెం చూసి ట్రేడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. జై హింద్.